నీవు నాకు సేవకుడివై ఉన్నావు. నేను నిన్ను మరిసిపోజాలను. నేను నిన్ను విమోసించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. సేవకుడు అనగా చెప్పినది ఏదైనా, ఎంత కష్టమైనా, అన్ని విషయాలలో కూడా చక్కగా క్రమంగా చేసేవాడు అని అర్థం. దేవుని మాట భయముతోనూ వణుకుతోనూ దాన్ని నెరవేర్చడానికి లోబడినప్పుడు ఆ వ్యక్తి పట్ల దేవుడు తీసుకునే శ్రద్ధ చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. యోసేపుని పానదాయకుడు 2 సంవత్సరాలు మర్చిపోయాడు. మేలు పొందిన వారు మర్చిపోవచ్చు, కానీ నమ్మదగిన దేవుడు, మనలను సృజించిన దేవుడు, మనలను నిర్మించిన దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు మనలను మరిచిపోజాలడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనము దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు, మనుషులు చేసిన మేలుని మర్చిపోకూడదు. అయితే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను మరిచిపోజాలను. ఒకవేళ మనుషులు ఎవరు మర్చిపోయినా దేవుడు నిన్ను మరిచిపోరు. చాలామంది అనుకుంటున్నట్టుగా దేవుడు మరిచిపోతే మనం బ్రతికున్నాం, దేవుడు మరిచిపోతే మన ఊపిరి ఆగిపోతుంది, దేవుడు మరిచిపోతే మన స్థితిగతులన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అందుకే దేవుడు ఎన్నడూ మరువరు. అయితే మనము ఆయన సేవకులంగా ఉండాలి, ఆయన చెప్పింది చేసేవారంగా ఉండాలి. ఆయన చెప్పింది ఎప్పుడైతే మనం చేస్తామో, ఆయన సేవకులంగా మనం ఉన్నప్పుడు, ఆయన దాసులంగా మనం ఉన్నప్పుడు, ఆయనకు విధేయులమై మనం ఉన్నప్పుడు, ఆయన మనలను మరిసిపోని దేవుడు గనుక నీ పట్ల ఏ కార్యం చేయాలో ఆయన తప్పకుండా ఆ కార్యం చేసి ముగించే వరకు నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అయితే మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. చూడండి, యాకోబు జీవితంలో ఇశ్రాయేలుగా మార్చి తన పాపదోషాలని పరిహరించి తుడిసివేసి కడిగివేసి విమోసించిన దేవుడు మన జీవితంలో కూడా మన పాపము, మన దోషము మన మీద జ్ఞాపకార్థంగా లేకుండా వాటిని తుడిసివేసే దేవుడు, మబ్బు తొలగిపోనట్లుగా మన ముందు నుండి, దేవుని యొద్ద నుండి పూర్తిగా తొలగించేటువంటి దేవుడు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మనము మన పాపదోషాల కొరకు దేవుని వేడుకోవాలి. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడతారో, పశ్చాత్తాపడిన వారి జీవితాలను ప్రక్షాళనం చేసి విమోసించేటువంటి దేవుడు. చూడండి, నేను నిన్ను విమోసించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఈరోజు చాలామంది దేవుని యొద్దకు మళ్ళుకోవట్లేదు. మనిషి మాత్రం ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి పద్ధతులు ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి, మనము దేవుని దగ్గర గోచాడు అడగవలసింది ఒక్కటే, ప్రభువా నా పాపదోషములన్నింటినీ పరిహరించు, ప్రభువా నన్ను శుద్ధి చేయండి, నన్ను క్షమించండి, నా జీవితాన్ని ప్రక్షాళనం చేయమని దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో వారిని ఆయన విమోచిస్తారు. లోక పాపముల నుండి, శాపముల నుండి ఆయన మనల్ని విమోచించి ఈ లోక సంబంధమైన జీవితపు తాలూకా ఏది మనలో లేకుండా పూర్తిగా పరలోక సంబంధులుగా ఆయన మనల్ని విమోచించి యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఏ కార్యము? నువ్వు ఏ కార్యం కొరకైతే దేవుని అడుగుతున్నావు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కార్యం కొరకు నిత్యము దేవుని అడుగుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని దగ్గర నువ్వు అడిగేది ఏదైనా, ఏ కార్యమైనా, అది ఎంత బలమైనదైనా, అది ఎంత అసాధ్యమైనదైనా, దేవుడు తన కార్యమును సమాప్తి చేయగలిగిన దేవుడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కార్యం ఇంకా సమాప్తం కావట్లేదా, సంపూర్ణం కావటం లేదా, అది పూర్తి అవ్వటం లేదా, ఆయనపై ఆధారపడి ప్రభువా నా కార్యం సఫలం కాకపోవడానికి గల కారణం నాలో లోపం ఉంది, నాలో పాపం ఉంది, నాలో అవిధేయతలు ఉన్నాయి అని దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే నీ కార్యం ఎలాంటిదైనా దేవుడు దాన్ని సమాప్తి చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. మనం అడుగు వాటికంటేను, ఊహించే వాటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి మనం మొరపెడుతున్నాం. దేవుడు మన జీవితాల్లో మనం ఏదైతే ఆశించామో, ఏదైతే ప్రయత్నిస్తున్నామో ఆ కార్యాన్ని సంపూర్ణం చేసే దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. అంటే మన క్రియలు ఎప్పుడైతే సంపూర్ణంగా కనపడతాయో అప్పుడు ఆయన చేయాలనుకున్న కార్యం సంపూర్ణం చేస్తారు.